నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ రూమ్. బీజేపీ పార్టీ తెలంగాణలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం ఇవాళ పార్టీ శ్రేణులను కానీ వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ ఉన్నటువంటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒళ్ళు గగురు పొడిచేటటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వికలమై పరేషాన్ అవుతూ ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లోంచే అనేక కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ పార్టీ ప్రెసిడెంటు అదుగో వారిని పెడతారా వీరిని పెడతారా అని. అరే నీ పార్టీ ప్రెసిడెంటు నీ పార్టీ విషయాలు నువ్వు చూసుకో. అసలే ప్రభుత్వం పనితీరు బాగలేదని ప్రజలందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. నీ ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకో. లేదు నీకు అంత భయం ఉంటే ఇవాళ పెట్టినటువంటి ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వస్తే ఇంకా నీ పప్పులు ఉడకవు. రేపు ఆయన లీగల్గా నిష్ణాతులు, కాన్స్టిట్యూషన్లో అవపోసన పట్టినటువంటి నాయకులు, ఇవాళ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం పార్టీని నడిపడానికి పనికి వస్తుంది. కాబట్టి ఇవాళ రామచంద్రరావు గారి మీద మాట్లాడేటటువంటి వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మీ చదువులేంది ఆయన చదువులేదు. లెజిస్లేచర్కు ఉపయోగపడేటటువంటి, ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేటటువంటి, రాజకీయ వ్యవస్థలకు ఉపయోగపడేటటువంటి పొలిటికల్ సైన్స్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఆ రెండిట్లలో నిష్ణాతులు రామచంద్రరావు గారు. ఇవాళ చదివితే కేసీఆర్ గారు ఎంఏ లిటరేచర్ చదవచ్చు, 2 పద్యాలు చదవచ్చు, ప్రజల్ని ఏమర్చవచ్చు గాక. రేవంత్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ కావచ్చు గాక. వారు ఏ సబ్జెక్ట్లో ఉన్నారో సరే ఏమున్నారో మనకైతే తెలియదు. కానీ ఈరోజు నేనేమంటాను అంటే ఇవాళ ఒక నాయకుడు అంచెలంచెలుగా ఎదిగి వచ్చి వారికి ఏబీపీ విద్యార్థి రాజకీయాలు, విద్యార్థి నాయకులు చదివేటప్పుడు విద్యార్థులకు కావాల్సిన సమస్యల మీద పోరాటం చేసి ఆ రోజున్న ఎక్స్ట్రీమిజము, కమ్యూనిజము, అనేక మంది నాయకులు ఆయన మీద దాడి చేస్తే వాటిని ఎదుర్కొని ఆ రోజే ధీటుగా పోరాడిన ధీరోత్తముడు. ఆ చరిత్ర మీకుందా? విద్యార్థి దశలో పోరాడిన చరిత్ర ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, విద్యార్థి సంఘంలో తిరిగిన చరిత్ర హరీష్ రావు గారికి ఉందా? వాళ్ళు పనిచేసిరా ఎప్పుడైనా విద్యార్థి సంఘాలలో? లేదు. ఆయన చదువుకునేటప్పుడు న్యాయకోవిదుడు, లాయర్గా ఇవాళ మా లాయర్ల యొక్క, అడ్వకేట్ల యొక్క మన్నన పొంది ఇవాళ అడ్వకేట్లకు కూడా లీడర్ అయ్యిండు, బార్ కౌన్సిల్లో మెంబర్ అయ్యిండు, హైకోర్టులో ప్రాక్టీస్ చేసిండు. అనేక రకమైనటువంటి కేసులు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులు అనేక సమస్యల మీద పోరాటం చేసినప్పుడు వాళ్ళ మీద ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేసులు వేస్తే వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించిన మనగాడు, న్యాయ కోవిదుడు. అదే రకంగా పార్టీలో పనిచేసిన అనుభవం, బీజేపీ పార్టీలో అందరినీ కలుపుకపోయి ఒక ఏ ప్రెసిడెంట్ ఉన్నా వారి దగ్గర పనిచేసినటువంటి అనుభవం. గతంలో మనం చూసినాం రోషయ్య గారు ఎంత చక్కగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆర్థిక మంత్రిగా వారినే పెట్టుకునే వాళ్ళు, కంపల్సరీ మినిస్టర్ బెర్త్ ఉండేది. ఆ రకంగా బీజేపీ పార్టీలో రామచంద్రరావు బెర్త్ ఆ రకంగా ఎవరు ఉన్నా ఈరోజు వారిని ఆ రకంగా ఆ పదవి వరించింది. ఇవాళ పండుగ వాతావరణం బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు. ఒక ఏబీపీ నాయకుడు అనుకుంటున్నాడు, విద్యార్థి నాయకుడు, నేను రేపు రామచంద్ర అన్న లేకపోయినాడైనా పార్టీ ప్రెసిడెంట్ కాగలుగుతాను, అది బీజేపీ అవకాశం ఇస్తుంది. ఒక బీజేపీఎం నాయకులు అనుకుంటా ఉన్నారు, నేను కష్టపడి పనిచేస్తే రేపు నేను అవుతానని చెప్పి. బీజేపీ పార్టీలో పనిచేసే సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మేము పనిచేస్తే రామచంద్రరావు గారు లెక్క అవుతామని చెప్పి ఒక రోల్ మోడల్గా నిలిచినట్టు రామచంద్రరావు గారు. మీ పార్టీలలో, కాంగ్రెస్ పార్టీలో మీ సీనియర్లే అన్నారు కదా, డబ్బుల మూటలు తెచ్చుకొని టైమ్లీ ఎంట్రీ తీసుకున్నావు, పార్టీ ప్రెసిడెంట్ అయిపోయినావు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయినావు, ముఖ్యమంత్రి అయిపోయినావు అని మీ నాయకులే మిమ్మల్ని తిడతారు. గట్ల కావాలన్నా? మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఇవాళ ఏడుస్తూ ఉన్నారు గాంధీ భవన్లో. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ భవన్లో ఆనాటి ఉద్యమకారులు, నీ పార్టీలో పనిచేసిన మొదటి నుండి దీర్ఘకాలికంగా పనిచేస్తున్నట్టు కార్యకర్తలు, నాయకులు, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడినటువంటి వాళ్ళు, ఈపుల మీద లాఠీలు జుల్పించుకున్న వాళ్ళు, జుల్పించిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారు. ఇవాళ లాఠీచార్జ్ చేసిన వాళ్ళని నీ దగ్గర మంత్రులు చేసినావు. తెలంగాణ ద్రోహుల్ని, వేరే పార్టీలో ఉన్నోళ్ళని, మమ్మల్ని ఆ రోజు హోమ్ మినిస్టర్గా లేకపోతే మంత్రులుగా అధికారంలో ఉన్నటువంటి అధికారులు కూడా మమ్మల్ని వేధించినటువంటి వాళ్ళని అందరినీ కూడా నువ్వు అందలం ఎక్కించుకొని తిరిగినావు. నీ కుటుంబం ఒక్కటే బాగుపడ్డది. మీ పార్టీలో లాగా ఉండాలా? మీ పార్టీలో ఉన్న సెకండ్ శ్రేణి నాయకులను అడగండి. బీఆర్ఎస్ పార్టీలో ఏ పునాది రాయిని అడిగినా చెప్తుంది మీరు చేసినటువంటి అన్యాయాన్ని. గాంధీ భవన్లో ఏ కార్యకర్తను అడిగినా చెప్తారు మీరు చేస్తున్న అన్యాయం సీనియర్ కార్యకర్తలకి. కానీ బీజేపీ పార్టీలో ఇవాళ కార్యకర్తలందరూ కూడా ఏనాటికైనా మాకు అవకాశం దక్కుతుంది అని చెప్పి ఇవాళ ఒక రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. రేపు ప్రభుత్వంలోకి తీసుకొచ్చుకోవాలి అని చెప్పి ఆ రోజు కూడా పార్టీకి కష్టపడ్డ వాళ్ళందరికీ పదవులు వస్తాయి, మేము ద్రోహులని ఎంబడే చేర్చుకొని పదవులు మీలాగా అందలం ఎక్కియం, ఆ విశ్వాసం ఇప్పుడు పార్టీ శ్రేణులకు ఏర్పడ్డది.
రేపు పార్టీకి కష్టపడితే మేమే ఎమ్మెల్యేలం అవుతాం, మేమే ఎంపీలం అవుతాం, మేమే పార్లమెంట్లో అవుతాం. ఓబీసీ మా ప్రధానమంత్రి మోడీ గారు ఎట్లయితే ఛాయ్ అమ్మి కష్టపడి పార్టీలో అనేక శాఖలలో పనిచేసి ఈరోజు దేశ ప్రధాని కాగలిగినాడు, ఇవాళ అనేక మంది ఇవాళ దేశ అధ్యక్షులు కాగలుగుతున్నారు. అదే రకంగా ఇవాళ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు కాగలిగినాడు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు క్యాబినెట్ మంత్రులు కాగలిగినారు. పార్లమెంటరీ వేదికకి పార్లమెంటరీ బోర్డు మెంబర్గా లక్ష్మణ్ గారు అయినారు. సుదీర్ఘంగా పనిచేస్తే ఒక కార్యకర్తగా పనిచేస్తే కార్పొరేటర్గా ఉన్న బండి సంజయ్ గారు ఇలా కేంద్ర మంత్రిగా ఎదిగినారు. ఈ అవకాశాలు బీజేపీ పార్టీలోనే వస్తాయని కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నటువంటి యువకులు విద్యార్థులు ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారనే మీరందరూ భయంలో కంపితులై ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న మాటలే ఈ ప్రతిపక్ష పార్టీల మాటలు. ఇవాళ ఒక పార్టీ ప్రెసిడెంట్ కాగానే ఎంత భయంలో పడ్డారు చూడండి. మొన్నటిదాకా పార్టీ ప్రెసిడెంట్ లేడన్నారు, ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ చేస్తే గిట్లా గట్లా అంటున్నారు. రేపు అధికారంలోకి వచ్చినాక గట్లా గిట్లా. మీరు చూస్తూ ఉండండి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మా దాంట్లో అనేక అనుభవం కలిగినటువంటి నాయకులు ఉన్నారు. ఒకవైపు సుదీర్ఘంగా మంత్రి పదవి చేసినటువంటి ఇవాళ నేషనల్ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ గారు ఉన్నారు మహబూబ్ నగర్ వైపు. ఇవాళ అదే రకంగా కిషన్ రెడ్డి గారు సుదీర్ఘ అనుభవం, ఎమ్మెల్యే, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, క్యాబినెట్లో ఇవాళ 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారత ఉపఖండం క్యాబినెట్లో ఇవాళ ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఇవాళ ధర్మపురి అరవింద్ గారు చాలా యాక్టివ్గా పనిచేసి పసుపు బోర్డును సాధించి ఇవాళ నిజామాబాద్ ప్రజల మన్ననను పొందినారు. బండి సంజయ్ గారు ఉన్నారు. ఇవాళ రాష్ట్రమంతా ఒక ఊపు నూపి పార్టీని ఇవాళ ఒక గాడిన పెట్టినటువంటి నాయకుడు. ఇవాళ ఈటెల రాజేందర్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు. వాక్చాతుర్యం కలిగిన రఘునందన్ గారు ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నెగ్లెక్ట్ చేసిన తెలంగాణ ఉద్యమకారుడు రఘునందన్ గారు న్యాయ కోవిదుడు. అదే రకంగా ఇవాళ అనేక ఈ రకంగా చెప్తూ పోతే వీళ్ళందరినీ సమీకరించి ఒక ఓపికగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునేటటువంటి టాలెంటు, ఆ గుణగణాలు కలిగినటువంటిది మా రామచందర్ గారు. మీ పార్టీలలో అట్లా కలుపుకోవే నాయకులు ఉన్నారా? పొద్దున లేస్తే గాంధీ భవన్ తగలబెట్టుకోవాలి మంత్రులు, ఒకరి మీద ఒకరు, నాకు మంత్రి పదవి రాలేదని, ఒకరు మంత్రి పదవి వచ్చిందని, ఒకరు నీకు ఇదని నాకు అదని మీరు కొట్టుక చేస్తున్నారు కదా. రేపో మాపో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అని చెప్పి కింద పడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి కదా. మీ పార్టీలో లుకలుకలు ఉన్నాయి. ఒకవైపేమో నీ కుటుంబంలో కవిత గారు నీ మీద దాడి చేస్తూ ఉన్నది, నీ సొంత కూతురే. ఇవాళ నీ కొడుకేమో ఒక్కరోజు తిరుగుతాడు, ఇలా ప్రజలలో 10 రోజులు అమెరికాలో అంటాడు. ఇలా హరీష్ రావు గారేమో చెయ్యని మా మేనమామ వండిన కుట్రలన్నీ అమలుపరిచేది హరీష్ రావు గారే, రాజకీయ కుట్రలు. సో ఈ రకంగా ఉన్నటువంటి మీ పార్టీలు ఇవాళ దేశంలో మొత్తం దేశ ప్రజల యొక్క మన్నన పొంది, తెలంగాణ రాష్ట్రంలో మన్నన పొంది 8 ఎంపీలు గెలిచి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ను కంగుమనిపించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి 0 తెప్పించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేని చెతకిలబడి ఉన్నటువంటి పార్టీలు మీరా మమ్మల్ని అనేది? ఇవాళ రామచంద్రరావు గారు రేపు రాబోయే కాలంలో పార్టీని నడిపించి, రేపు రాబోయే కాలంలో ఈ బీజేపీ పార్టీ వల్లనే ఒకనాడు చలపతిరావు గారు, దత్తాత్రేయ గారు, అదే రకంగా లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ఈ రకంగా అనేక మంది బీసీలను ఇస్తూ ఆ తర్వాత కూడా అన్ని వర్గాల పార్టీగా అనిపించుకోవడానికి ఇవాళ వేరే ఒక వర్గం వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, ఇది బీసీ సంఘం కాదు, ఇది పొలిటికల్ పార్టీ. అన్ని వర్గాల మన్నన పొందాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీకి ఉంటుంది. మీరు చేయలేదు కాబట్టి మీరు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ 60 ఏళ్లలో 60 మంది ముఖ్యమంత్రులు ఇవాళ ఓబీసీలను చేయలేదు, 60 మంది పార్టీ ప్రెసిడెంట్లను మీరు చేయలేదు. ఇవాళ మేము మొదటి నుంచి పార్టీ ప్రెసిడెంట్లను బీసీలను చేస్తున్నాం కాబట్టి ఒకసారి వేరే వర్గానికి ఇవ్వాలని ఇవ్వడం జరిగింది. కానీ అతి ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రి, ఓబీసీ ప్రధానమంత్రిని 3 సార్లు హ్యాట్రిక్ కొసరకుండా 3 సార్లు ఓబీసీ ప్రధానమంత్రి మోడీ గారిని బీజేపీ పార్టీ అందించింది. ఉపరాష్ట్రపతిని ఓబీసీ ధనకర్ను అందించింది. ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతిగా అందించినాం. కోవింద్ గారిని గతంలో ముఖ్యమంత్రిగా ఇవాళ నాయకోవిదుడు, ఇవాళ 1 నేషన్ 1 కంట్రీ ఆ ఎలక్షన్కి కమిషన్ చైర్మన్గా మేము అందించగలిగినాం. ఇవాళ 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను ఓబీసీలను చేసినాం. నీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మేమిచ్చిన 38% మంత్రులను ఓబీసీలని నువ్వు చెయ్యి, అప్పుడు మమ్మల్ని మాట్లాడు మా ప్రెసిడెంట్ ఎవరు అనేది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని నీ టైంలో ఒక బీసీ మంత్రిని బీసీ శాఖకు, ఒక గౌడ్ కాబట్టి ఓ ఎక్సైజ్ శాఖ మంత్రికి ఇచ్చి 2 మంత్రులతోనే ఓబీసీలని నువ్వు ఇచ్చేసి తీరని అన్యాయానికి గురి చేసినావు. స్థానిక సంస్థలలో ఇవ్వలేదు. ఆయన 42% ఇవ్వాలని ఆయన మా మీద నెపం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నీ కాలంలో 42% ఉన్నదాన్ని 18% కుదించినావు. తీవ్ర బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు మా బీజేపీ పార్టీని ఇవాళ నిందిస్తారా? అందుకే ఇవాళ వచ్చినారు రామచంద్రుడు, వారికి తోడుగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, మిగతా మా ఎంపీలందరూ, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. వారందరి సహకారంతో టీం వర్క్ చేసి అతి త్వరలోనే బీజేపీని కూడా ఈ తెలంగాణలో
ఎర్రకోటలో బీజేపీ ప్రధానమంత్రి జెండా ఎగరేస్తారు, గోల్కొండ కోటలో బీజేపీ ముఖ్యమంత్రి రేపు జెండా తెలంగాణలో ఎగిరేయబోతా ఉన్నారు. కాబట్టి మీ మూటా ముల్లే సదురుకోండి, మీరు బిస్తర్ గట్టూరి తెలంగాణకి వెళ్ళి మేము బీజేపీ రాబోయే కాలంలో ఇక్కడ అధికారంలోకి రాబోతా ఉన్నాం రామచంద్రరావు గారి నాయకత్వంలో.